యామిని ఇలా అడుగుతూ ఉంటుంది కావ్యకి. అన్నీ వదిలేసి నీకోసం వచ్చిందానికి వచ్చేసిన మనిషిని నువ్వు ఎందుకు వద్దంటున్నావు, ఒక్క రీజన్ చెప్పు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న రామ్ కూడా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అది ఎంత పెద్ద సమస్య అయితే కూడా నేను ఎదురించి మీ ఇద్దరిని కలుపుతాను అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య మాత్రం ఊరికి మౌనంగా ఉండిపోతుంది. అక్కడున్న రాజు ఉండి కూడా ఊరికి చూస్తూ ఉంటాడు. ఆ పన్నదేవి అక్కడ నుండి చూస్తూ ఉంటుంది. ఇందిరాదేవి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె నుండి ఇలా అంటుంది, కళావతికి నీ మీద ప్రేమే లేదు బావా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఎవరు చెప్పారు యామిని, తనకి నా మీద సముద్రం అంత ప్రేమ ఉంది తెలుసా, అంత ప్రేమ గుండెల్లో దాచుకుని ఉంది అని అంటూ ఉంటా. అక్కడున్న కావ్య ఉండి ఆలోచిస్తూ ఉంటుంది రూమ్లో కూర్చొని. ఇందాక నువ్వు ఒక మాట దోలితే కూడా దాన్ని తట్టుకోలేదు కళావతి. అది కళావతి నా మీద ప్రేమ లేకుంటే నేనెలా నమ్ముతాను, కళావతికి నా మీద చాలా ప్రేమ ఉంది అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఆమె నుండి అంత ప్రేమ ఉంటే నీ ప్రేమకి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది బావా అని అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది యామిని అని అంటూ ఉంటాడు. అదేమో నేను తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు. యామిని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.